గవర్నమెంట్ నుంచి 7 lakhs వరకు ఫ్రీ ఇన్సూరెన్స్ ప్రతి ఎంప్లాయీకి అవైలబుల్గా ఉంది. కానీ ఈ విషయం గురించి మీకు తెలుసా? చాలామందికి తెలీదు. ఎంప్లాయీస్కి ఉన్న పిఎఫ్ అకౌంట్ మీద ఈడిఎల్ఐ స్కీమ్ అంటే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్లో ఫ్రీ ఇన్సూరెన్స్గా కవర్ చేస్తుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు ఎంత ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది అనేది సింపుల్గా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని. క్యాలిక్యులేషన్ ఏంటంటే లాస్ట్ 12 months యావరేజ్ శాలరీని ఇంటూ 35 చేయండి. వచ్చిన అమౌంట్కి 2,50,000 రూపీస్ బోనస్ యాడ్ చేస్తే వచ్చిన టోటల్ అమౌంట్ మీ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. మ్యాక్సిమం 7 lakhs వరకు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉంటుంది. ఇఫ్ ఇన్షూర్డ్ ఎంప్లాయీకి ఏదైనా రీజన్ వల్ల డెత్ జరిగితే పాలసీ హోల్డర్ యొక్క నామినీ అంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. క్లెయిమ్ ప్రాసెస్ ఈడిఎల్ఐ స్కీమ్ రూల్స్ ప్రకారం నామినీ ద్వారా అప్లై చేయాలి. మీకు ఎంత ఇన్సూరెన్స్ కవర్ ఉందో తెలుసుకోవాలంటే నేను చెప్పిన ఫార్ములాతో సెల్ఫ్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. లేదంటే ఇంకొక మెథడ్ ఏంటంటే మీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ని ఈడిఎల్ఐ స్కీమ్లో నా ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత అని అడగండి. మీ హెచ్ఆర్ టీము ఈ డీటెయిల్స్ మీకు షేర్ చేసేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఎంప్లాయీకి యూస్ఫుల్గా ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ బెనిఫిట్స్ని ఇగ్నోర్ చేయడం స్మార్ట్ కాదు కదా. సో ఈ బెనిఫిట్ని క్లెయిమ్ చేసుకోండి. మీరు మీ రైట్స్ని ఫైట్ చేయండి, ప్రొటెక్ట్ చేసుకోండి మీ ఫ్యామిలీని. ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోని షేర్ చేసేయండి. మీ కొలీగ్స్ అందరికీ తెలియాలి ఈ విషయం.